బస్సుల కానీ రైళ్ళ కానీ మెట్రోల కానీ సరైన క్యూ పద్ధతిని పాటించరు. పందులు గొర్రెలు ఎలా ఒకటి మీద ఒకటి దొబ్బుకుంటూ వెళ్తావో అలా పడిపోతారు అన్నమాట. ఏం కొద్దిగా ఓపిక పడితే ఏమైంది, ఆడ గుంజుకున్నంత పని ఏముంది, ఆడ పోయి ఏమైనా పొడుస్తారంటే ఏం పొడిచేది ఏముండదు. ఇప్పుడు బస్సు మొత్తం ఖాళీ ఉంటుంది, ట్రైన్ అయినా సరే మెట్రో లేదు, వాళ్ళని దిగనియరు, దొబ్బేసుకుంటే మరీ వెళ్తారు. పిల్లలు ఉంటారు, లేడీస్ ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. కొద్ది దిగిన తర్వాత ఎక్కితే ఏమైంది, బస్సు ఖాళీ ఉంటుంది కదా, బస్సు కానీ రైలు కానీ మెట్రో కానీ లేదు, ఖాళీ ఉన్నా లేకపోయినా దొబ్బేదే. ఒకవేళ ఖాళీ లేకపోయినా కానీ కొద్ది అందరు ఎక్కిన తర్వాత వాళ్ళు దిగిన తర్వాత ఎక్కేస్తే ఏమైంది. ఏం తినలేళ్ళు అంటే ఏమనుకోవచ్చు, చదువుకున్న వాళ్ళు కొన్నా ఏమన్నా ఈవెంట్స్ జరిగేటప్పుడు కూడా సరైన క్యూ పద్ధతి అనేది పాటించరు. అప్పుడు కూడా నూకులాటనే, మధ్యలో దూరడాలు, ఏం కొద్ది ఓపిక పడతాడు, ఏం పోయేది ఏముండదు. మీరు అంత ఊరుకులా అంత సెల్లు ఒత్తడానికి అక్కడ ఏమో పొడిచి ఒక 2 నిమిషాలు ఓపిక పడితే తొందరనే అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు దిగతోళ్ళని దిగనీయకుండా మీరు దొబ్బేసి అటు ఇటు అంటే టైం వేస్ట్ అవుతుంది కదా. వాళ్ళు కరెక్ట్ దిగింది అనుకో ఏంటనే ఎక్కొచ్చు, సింపుల్గా తొందర అవుతుంది. టైం లేట్ ఎందుకు అవుతుంది, ఇందువల్లనే టైం లేట్ అయ్యేది. సరైన క్యూ పద్ధతి పాటించండి అన్న. కొద్దిగా తెలియనోళ్ళు కూడా వాగన్నా, కొద్దిగా వాళ్ళు దిగిన తర్వాత ఎక్కుదామని చెప్పండి. ఎందుకు ఇలా చేస్తారు?